చెప్తారు ముఖ్యంగా 3 పథకాలకు సంబంధించి? ఏమంటే సూపర్ 6 పథకాలు అమలు చేయమని ప్రజల కంటే ముందు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇతని గొడవే ఎక్కువైంది. ప్రజలు అమలు పరుస్తారు అనేది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సూపర్ 6 అనేది, తల్లికి వందనం అనేది ఈ మేలోంచి అమలు పరుస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నిన్న పొలిట్ బ్యూరోలో చెప్పారు, అంత ముందు కూడా చెప్పారు. ఏవైతే ఈ 3 ప్రెస్టీజియస్ గా ఉన్న పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు అనేది ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నిధులు ఇస్తారో, ఒకవేళ నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటారనే దానికి అడ్డం కూడా. ఇప్పుడు రాజధానికి నిధులు అనగానే ప్రపంచ బ్యాంకుకి తన తొత్తుల చేత ఉత్తరాలు రాయిచ్చి ఆపిచ్చే విధంగా వెంటబడతా ఉన్నాడు. అట్లానే ఈ సూపర్ 6 పథకాలు కూడా ప్రజలకు అందకుండా, తల్లికి వందనం కానివ్వండి, ఫీజు చెల్లింపులు కానీ, ఇవన్నీ కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నిన్న పొలిట్ బ్యూరో చర్చకు వచ్చినప్పుడు కూడా చెప్పాడు, ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నాము. సూపర్ 6 పథకాలు కానీ, మనం ఏమిచ్చినా తల్లికి వందనం కానీ, ఏమిచ్చిన ప్రతి పథకం కూడా ఈ సంవత్సరం నుంచి అమలు పరుస్తామని చెప్పాడు. ఇక దాని గురించి ఎటువంటి ప్రజల్లో కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఇతను కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది కనిపిస్తోంది కదా. మీరు అమలు చేస్తామని చెప్తున్నప్పటికీ, ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ, ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేసినప్పటికీ ఏదో ఒక రకమైన విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నట్లుంది, అంతనా? ఈయన దిగిపోయే నాటికి విద్యా వ్యవస్థలో ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఇవన్నీ వేల కోట్లు పెండింగ్ పెడితే అవన్నీ లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత అవన్నీ ఫీజు చెల్లింపులు చేస్తా ఉన్నాడు. 16,000 18,000 మెగా డిఎస్సి వేస్తా ఉన్నాడు. మెగా డిఎస్సి నిన్న అంతకుముందే ప్రజలు కొన్ని లీగల్ కారణాల వల్ల ఈ నెలలో వేద్దాం అనుకుంటే ఇంతలో కోడ్ వచ్చేసింది. అది అన్ని ప్రిపేర్ చేశారు. ఏపీపీఎస్సి అసలు గ్రూప్ అతను ఏం చెప్పాడండి, నేను రాగానే క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఏం చెప్పాడు, నిరుద్యోగ యువతకి సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు. ఈ సాక్షి క్యాలెండర్ చూసుకోండి చాలు, జాబ్ క్యాలెండర్ కష్టం ఈ 5 సంవత్సరాలు అన్నాడు. ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నోటిఫికేషన్ ఇచ్చాడా? ఒక్క డిఎస్సి ఇచ్చాడా? ఒక్క కానిస్టేబుల్స్ ఇచ్చాడా? ఎక్సైజ్ మెగా డిఎస్సి అని ప్రకటన చేశారు అంతకు ముందు ఆయన పాదయాత్రలో. దగా డిఎస్సి అసలు మెగా లేదు, దగా లేదు, ఏమి ఒక అసలు ఉద్యోగుల గురించి పట్టించుకున్న నిరుద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలా లేదు. ఉద్యోగుల గురించి అసలు ఎంత అవలేలుగా మాట్లాడాడండి ఉద్యోగుల గురించి. సిపిఎస్ రద్దు చేస్తానా అన్నాడు. సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానే రాగానే అన్నాడు. ఏమన్నా రద్దు చేయటం కదా, దాని గురించి ఆయన ఏమన్నాడు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో తెలియక జగన్మోహన్ రెడ్డి అవగాహన లేక మాట్లాడాడు అన్నాడు. ఆ రోజు హామీల పరంపర ఎలా కొనసాగిందంటే అది ఒక మేనేజ్మెంట్ అండి, ఈవెంట్ మేనేజ్మెంట్. ఆయన పాదయాత్ర వెళ్ళటం, ఒక్కో చోట ఒక ఏరియాలో నిరుద్యోగులను కూర్చోబెట్టడం. ఇంతవరకు ఏపీపీ రాంగల 1000 ఉద్యోగాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి, మీరు అప్లికేషన్ ఇవ్వండి, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఇంకో కొంత దూరం పోగానే ఎన్జిఓస్ని మాయ చేసి మీకు ఎంత ఇస్తున్నారు, 10,000 కదా టెంపరీ ఉద్యోగులకి, మేము రాంగల 20